పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా రోసా మిస్టికా మాతా, అద్భుత శక్తిగల జపమాల మాతా, మాకై ప్రార్థించండి, మాకై ప్రార్థించండి. అందరూ మోకరించి దివ్య సప్రసాద నాదుని మన మధ్యలోనికి అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో పాటు మనల్ని దీవించమని భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. తండ్రి దేవా ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. యేసయ్య ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. ఆత్మదేవ ఆరాధనా. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ఈరోజు కూడా ముందుకొచ్చి విన్నపాలు అర్పించి ప్రార్థనను సమర్పిస్తున్నటువంటి బిడ్డల ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను కూడా ప్రభునికి అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. రెవరెండ్ ఫాదర్ సిరిల్ గారిని, వారి బృందాన్ని దేవుడు దీవించి కాపాడుమని, దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానం ద్వారా ఫాదర్ గారు చేస్తున్న ప్రతి విన్నపం దేవుడు ఆలకించమని, కారుణ్య జపమాల ద్వారా అందరి జీవితంలో, ముఖ్యంగా DMI 24/7 టీమ్ మెంబర్స్ వారి జీవితంలోనూ ఊహించని విధంగా ఫాదర్ గారు పదే పదే చెప్పిన నిర్గమకాండం 34:10 ప్రకారం అద్భుతములు జరగాలని ప్రార్థన సమర్పించువారు, వారి కుటుంబంలోని ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా సమర్పించువారు డాక్టర్ సగిలి సత్యం, ఆరోగ్య మేరీ, ఏంజల్ మేరీ, ఏంజల్ ప్రైజీ, జోయల్ పాల్. మీ ప్రార్థన ఫలించాలని మేము కూడా ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే శ్రీనివాస్ ట్రాన్స్ఫర్ విషయంలో విశాఖపట్నంలో ఉండాలని దేవుని కృప వలన ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఆరుగంటి ఇన్నారెడ్డి అరుణ కుటుంబమునకు చేసిన మేలుకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కోసం ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. హెన్రీ జేమ్స్ మరియు సరోజా జేమ్స్ ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు సమర్పించువారు సంజయ్ జేమ్స్, వారి కుటుంబ సభ్యులు. కూరపాటి ప్రవీణ్, స్రవంతి కుటుంబంలో జరిగిన మేలులకు కృతజ్ఞతగా రోహన్, రక్షిత్లను మంచి జ్ఞానము, దైవ భయం, దైవభక్తి, బంగారు భవిష్యత్తు కొరకు, మరి ఫాదర్ గారికి, వారి బృందానికి మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని యేసుక్రీస్తు రక్తానికి సమర్పిస్తున్నారు. మిషిత్, మిషికా, జెనేసా, ఆనంద దేవుని దీవెనల కొరకు, మంచి ఆరోగ్యం కొరకు సమర్పించువారు ఏరువా, వినోద్, సింధు. అలాగే దేవుని అపారమైన కృప వలన మేము అనేక అద్భుతాలను చూసామంటున్నారు. క్యాన్సర్ పరీక్షలలో నెగటివ్ అని వచ్చింది. ఇది మాకు ఎంతో ఊరటనిచ్చింది. యాంజియోగ్రామ్ సమయంలో నా గుండెను సహజంగానే బైపాస్ ఏర్పడిందని వైద్యులు కనుగొన్నారు. అందువల్ల ఊహించని పెద్ద గుండె శస్త్రచికిత్స అవసరం కాలేదు. దానికి బదులుగా నేను కేవలం పోయెన్ ప్రక్రియ చేయించుకోవాల్సి వచ్చింది. ఇది మేము భయపడిన దానికంటే చాలా సులభంగా జరిగింది. దేవునికి స్తోత్రం. మా కుటుంబానికి నిరంతరం మంచి ఆరోగ్యం, దైవ మార్గదర్శకత్వం కొరకు దేవుని కృతజ్ఞతగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు.
ఇంత గొప్ప అద్భుత కార్యం జరిగినందుకు ఆనందిస్తున్నాం. అలాగే అందరు జీవితంలో జరగాలని ఆశతో ప్రార్థిస్తున్నాం. దొడ్డ అజిత్ ఉయోసెలో మంచి కంపెనీలో జాబ్ దయచేయాలని, మంచి ఆరోగ్యం, కృప, కాపుదల, సంరక్షణలో కాపాడాలని, పాస్టర్లు గారికి వారి బృందమునకు మంచి ఆరోగ్యం కోసం, మా కుటుంబంలో అద్భుతాలు జరిగి మేము సాక్ష్యం చెప్పలాగన మాకు మంచి ఆరోగ్యం, ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరాలని షర్మిల ప్రార్థన కోరుతూ ఇక దివ్యకారుణ్య మూర్తి సమర్పించేవారు రాంబాబు, షర్మిల, విజయకుమారి. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువుకు అర్పించుకుంటూ ఈ కరుణ జపమాలలో భక్తితో మనమందరం కలిసి ప్రార్థిస్తాం. అలాగే నిన్నటి రోజు తమిళ మొడకాన్ని ముగించుకొని వెళ్ళినటువంటి బిడ్డల జీవితంలో ఎంతోమంది బిడ్డలు సాక్ష్యం చెప్పారు. ఇక ఎంతోమంది సాక్ష్యం చెప్పాలని వచ్చి ఉన్నారు. వాళ్ళని కూడా ప్రభు ఆశీర్వదించమని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని. దానికి ముందు అందరు కలిసి పరలోక జపం భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరికీ రోజా మిస్టికా మరియ తల్లి పండుగ స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాను. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ మమా మేరీ రోజా మిస్టికా. ఫాదర్, రోజా మిస్టికా అంటే ఏమిటని అడిగేవారికి మీరు మరియ తల్లి రోజా మిస్టికా స్వరూపం ఒకసారి వీడియోలో మీరు చూస్తే, రోజా మిస్టికా ఆ స్వరూపంలో 3 రకమైనటువంటి గులాబీ పువ్వులు కనిపిస్తాయి మరియ తల్లి హృదయం మీద. యు సీ 3 kinds of roses in and heart of Mama Mary. ఒకటి తెలుపు, ఇంకొకటి ఎర్రటిది, ఇంకొకటి బంగారపు మరి రంగులలో కనిపించే ఆ పువ్వులు. We see one side in white color, red color and in golden color 3 roses. What's the sign of that? మరియ తల్లిని అడిగినప్పుడు
మరియ తల్లి పలికినటువంటి మాట, ఈ తెల్లపు రంగు దాని దేనికి గుర్తు అంటే ప్రార్థనకు గుర్తు. ఇక రెండవదిగా ఆ ఎర్రటి రంగు దేనికంటే పాప పరిహారమునకు గుర్తు. ఇక మూడవది బంగారపు ఆ రంగు, ఆ రోజ్ ఫ్లవర్ కారణం ఏంటంటే పశ్చాత్తాపపడాలి అని దానికి గుర్తని మరియ తల్లి నేర్పించిందంట. యాక్చువల్లీ ఒరిజినల్గా మరియ తల్లి ఏ విధంగా వచ్చిందంటే 3 కత్తులు ఆమెను పొడిచినట్టు ఆ రూపంలో వచ్చిందనమాట. దానికి అర్థం ఏమిటంటే ఈవెన్ మాలాంటి సేవకులు కూడా దేవుణ్ణి నిందిస్తూ బాధ పెడుతున్నందువలన పరిశుద్ధంగా జీవించలేదు, కావున బాధను చూపించే విధంగా ఫస్ట్ 3 సైన్స్ అలా జరిగిందనమాట. తర్వాత సబ్సిక్వెంట్లీ దట్ హ్యాపన్ టు చేంజ్ ఇంటూ ఎ రోజ్ ఫ్లవర్ లైక్ దాట్. సో మా పాపం కోసం, మీ పాపం కోసం, సకల మానవాళ పాపముల కోసం ఈరోజు మరియ తల్లి అలా కనిపించి కిందికి దిగి వచ్చినటువంటి గొప్ప పండుగను మనం కొనియాడుతున్నాం. దీన్ని తలంచి 2వ రాజుల దినచర్యల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, ప్రజలు నాకు మొరపెట్టి పశ్చాత్తాపపడి తమ దుష్కార్యములను విడనాడిరేని మోక్ష పదము నుండి నేను వారి వేడుకలను ఆలింతును. ఇఫ్ పీపుల్ గివ్ అప్ దేర్ సిన్ అండ్ దే క్రై టు మీ ఫ్రమ్ ద హెవెన్ ఐ విల్ లిసన్ టు దేర్ ప్రేయర్. God says in 2 Chronicles chapter 7 verse 14. ఈరోజు ప్రార్థనతో, పరిహారముతో, పశ్చాత్తాపముతో ప్రేరేపించిన మరియ తల్లి ఆ ప్రేరేపణను తలంచి మరి ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో ప్రతి బిడ్డకు మన పరివర్తన కలగాలని, అందరూ బాగుండే రోజులు రావాలని భక్తితో మనం పాడి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుకుంటూ ప్రార్థిస్తాం. రోసా మిస్టికా మాతా మాకై ప్రార్థించండి. రోసా మిస్టికా మాతా మాకై ప్రార్థించండి. అద్భుత శక్తి గల జపమాల మాతా మాకై ప్రార్థించండి. అద్భుత శక్తి గల జపమాల మాత మాకై ప్రార్థించండి. ప్రార్థనతో, పరిహారముతో, పశ్చాత్తాపముతో, ప్రార్థనతో, పరిహారముతో, పశ్చాత్తాపముతో జీవింప ప్రేరేపించావే, అలా జీవింప ప్రార్థించమా. జీవింప ప్రేరేపించావే, అలా జీవింప ప్రార్థించమా. రోజా మిస్టికా మాత మాకై ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ రోజా మిస్టికా, Pray for us. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 1947వ సంవత్సరం మళ్ళీ again and again 1947 Mama Mary appeared and నిష్కళంక హృదయ మాత అని పలుకుతూ ఆమె ఎర్ర తెల్ల ఆ గులాబీ అరేంజ్మెంట్ ఇలా వరుసగా ఇట్లా వచ్చినట్టు ఆమె అట్లా దిగి వచ్చినట్టు దర్శన రూపంలో ఆమె వచ్చినట్టు చరిత్ర పలుకుతున్నది. She came in the form of red and white color roses like that, as if it is arranged like that. She came down like that. ఈరోజు ఆమె పలికినటువంటి మాటను మనం గుర్తిస్తూ ఆమె చెప్పిందంట, ఈ విధముగా ప్రేమతో అందరూ ఉండాలని ఆశిస్తూ ప్రేమించాలని నేను వస్తుంటే ఈ చిన్ని హృదయం ఉన్న బిడ్డలు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారని ఆమె విలపించినట్టు చరిత్ర చెప్తుంది. She said, I want people to look like this and love me like this. But then they, with a little heart, they are not able to understand me. That's a sorrow of Mama Mary. So, అటువంటి నిష్కళంకమైన హృదయాన్ని మనం బాధపెట్టాం. ఈ విషయాన్ని మనం మరొకసారి ఇంకొకసారి మీరు తలస్తే అక్కడ కూడా ఫాతిమా నగరంలో కూడా మరియ తల్లి ఏం చేసిందంటే చాలా బాధపడుతూ నరకం భయంకరంగా ఉన్నది, నా కుమారుని అందరూ బాధ పెడుతున్నారు అని పలికి ఆమె విలపించినట్టు దృశ్యాన్ని ఆ రోజుల్లో చరిత్ర పలుకుతున్నది. She was looking very sad even when Francisco and Jacinta and Lucia, she appeared in Fatima too. మరియ తల్లి ఏడ్చే పరిస్థితి, దాన్ని తలంచి మనము ఈరోజు ఆ మరియ తల్లి నిష్కళంక హృదయం ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి పాడే పాట ఇది. భక్తితో పాడుదాం. నిష్కళంక హృదయమాతగా దర్శనమిచ్చావే, నిష్కళంక హృదయమాతగా దర్శనమిచ్చావే. మాకై ప్రార్థించమ్మా, ఆ హృది మాకు దయచేయుమని. మాకై ప్రార్థించమ్మా, ఆ హృది మాకు దయచేయమని. ఓ సామిష్టిక మాత,
మాకై ప్రార్థించండి. ఆ నిష్కళంకమైన మరియ తల్లి హృదయం ద్వారా యేసు హృదయం దగ్గరికి వెళ్ళి ఈ గుర్తు చెప్పి ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరియ తల్లి ఒక వైలెట్ డ్రెస్ వేసుకొని అలాగే తెల్లటి ముసుగు ఆమె శిరస్సు మీద వేయించుకొని ఆమె కిందికి రావడం కూడా ఆ దృశ్యంలో కనిపించింది. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఆ పిల్లడి దగ్గర ఆమె ఏడ్చినట్టు కనిపించినప్పుడు ఆ పిల్లడు ఆమెను అడిగినప్పుడు ఆమె పలికినటువంటి మాట, ఇదిగో చూడండి ఆ నరకం ఎలా ఉందని. దేవుడు యేసు ప్రభు ఎంతగా ప్రజల కోసం రక్తం చింది ప్రాణమిచ్చి రక్షించాడు, కానీ ప్రజలు చాలా మంది ఇంకా నరకగ్నిలో పడిపోతున్నారని ఆమె తన చేతులను ఇలా పెట్టుకొని కన్నీటితో కనిపించినట్టు దాన్ని తలంచి ఆమె పలికినటువంటి మాటలు ఒకటి, దేవుని ఉగ్రత నుండి ప్రజలను రక్షించుటకు మీరు ఉపవాసము, ప్రార్థన, తపోక్రియలు ఇవన్నీ చేయాలని ఆమె పలికినటువంటి మాటను గుర్తించి ఈరోజు మేరీ మిస్టికా, రోసా మిస్టికా పండుగ సందర్భంగా మనమందరం కూడా కన్నీటితో బాధతో పాపలు మాకిని వేడ్చితివా అమ్మ మరియ తల్లి, ప్రభు కోపాగ్ని నుండి ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించమ్మా, పాపలకై ప్రార్థించమ్మా అని ప్రార్థించే పాటను ఈరోజు మనం సెలెక్ట్ చేసి పాడుతున్నాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 12-14 వచనంలో నీ కోపాగ్నిని అరికట్టుము. ఇది ఎవరు చేసిన ప్రార్థన? మోషే ప్రభుకు ప్రజల మధ్యలో నిలబడి చేసినటువంటి ప్రార్థన. అంతకు ముందు ఆయన కోపంతో నిండినటువంటి వ్యక్తి, హత్య చేసినటువంటి వ్యక్తి, నేను వీళ్ళని కన్నానా అని చెప్పి పలికినటువంటి వ్యక్తి ఇప్పుడు చిన్న చిన్నగా ఆయన నెక్స్ట్ లెవెల్కి చేస్తున్నాడు. ఒక టర్నింగ్ పాయింట్ ఆయన జీవితంలో జరిగింది. అంతకు ముందు కోపంతో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కోపంతో ఉన్న దేవునికి ఈయన సలహా ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నీ కోపాగ్నిని అరికట్టుము, నీ ప్రజలను నాశనము చేయకుము, అను తలంపు వీడుము అని మోషే ప్రార్థించగా ప్రభు తన తలపు మార్చుకొని ఇశ్రాయేలు తలపెట్టిన కీడు విరమించుకొనెను అని రాయబడి ఉన్నది. Can this be possible? A man, ordinary man, prays to God and God stops punishing the people. Moses stands between heaven and earth. Before that he was an angry man. He took a turning point. మన ప్రార్థన ద్వారా మనందరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ జరగబోతున్నది. అందుకే ప్రకృతి కార్యక్రమం కావచ్చు, 3 గంటల ప్రార్థన కావచ్చు, వారంలో ఒకసారి 7 గంటలకు మనం నడిపించే ఆరాధన కావచ్చు, మీ అందరి జీవితంలో టర్నింగ్ పాయింట్ తప్పకుండా జరగబోతున్నది.
ఆలకియ నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఆమేన్. నిశ్చయంగా జరగబోతుంది. ఆమేన్. అలాగే అట్లాంటాలో ఒక వ్యక్తికి దేవుడు అద్భుత కార్యం చేసి దీవించబోతున్నాడు. ఎప్పుడు చూసినా కంటి నుండి నీళ్లు కారుతున్నటువంటి ముగ్గురు వ్యక్తులు నాకు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఈ బ్యాట్స్ అంటారు, తెలుగులో ఏమంటారు నాకు రావట్లేదు, బ్యాట్స్ గబిలాలు అలా నాకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎక్కడో ఇంటిలో కావచ్చు, మరి డిస్టర్బ్ చేసినట్టు. అది ఒక దుష్ట శక్తి ప్రవాహం. దాని నుంచి దేవుడు ఆ కుటుంబాన్ని విడిపించబోతున్నాడు అని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. మీరు చేయవలసినది కన్నీటితో మొరపెట్టి మరే తల్లితో పాటు ప్రభువా కోపాగ్ని చూపించవద్దు అని ప్రార్థిస్తే ఇటువంటి దుష్ట ప్రవాహం నుండి దేవుడు మనల్ని కాపాడబోతున్నాడు. మరి ఒక వ్యక్తికి మోకాళ్ళలో పెద్ద సమస్య వచ్చి ఆపరేషన్ తప్పక జరగాలి అని డాక్టర్ చెప్పి ఉన్నారు. ఇప్పుడు నీ మోకాల్లో ఒక సౌండ్ లాగా వినబడింది. దానితో దేవుడే సెట్ చేస్తున్నాడు, ఆ మోకాన్ని సెట్ చేస్తున్నాడు. somebody the knee problem, the doctors have said you need to go through the operation, but suddenly you hear a sound like that in your knee, and then with that the Lord has already finished your operation. Such a miracle has happened to you. భక్తితో పాడదాం. అనేక మందికి టర్నింగ్ పాయింట్ జరగాలని మనం ప్రార్థించే ప్రార్థన ఇది. కన్నీటితో బాధతో పాపుల మాకై ఏడ్చితివే, కన్నీటితో బాధతో పాపుల మాకై ఏడ్చితివే. ప్రభు ఉగ్రత నుండి తప్పించమా, పాపుల మాకై ప్రార్థించమా. ఉగ్రత నుండి తప్పించమా, పాపుల మాకై ప్రార్థించమా. రోషమిస్తికా మాత మా కోసం ఏడ్చి ప్రార్థించి మా కన్నీళ్లు తుడువమని మాకై ప్రార్థించుమో ఓ తల్లి. భక్తితో మీ కన్నీళ్ళంతా ఆ కన్నీళ్లు మరియ తల్లి కన్నీతో కలిపి కన్నీళ్లు కాచి సెలవు నుండి ఏడుస్తూ ప్రార్థిస్తున్న ఆ దేవుని వైపు చూస్తూ, తండ్రి వైపు చూస్తూ మీ విన్నపాలని ఈ గడియలో ఆలకింపబడుతున్నట్టు చూచి, దర్శనం చూసి విశ్వాసముతో నిరీక్షణతో ప్రార్థించి అద్భుతాలు జరుగుతుందని నమ్మి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రతిరోజు దేవుని రెక్కల క్రింద ఉండే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన ఎంత పవర్ఫుల్గా ప్రజల్లో పనిచేసిందో అనేక మంది సాక్ష్యాలు చెప్పు మీరు విన్నారు. ఏ విధంగా గ్యాస్ సిలిండర్ పగిలిపోయి ఆ టైంలో దేవుడు కాపాడాడని విన్నారు. అలాగే దుబాయ్లో ఈ పరిశుద్ధమైనటువంటి ఈ సమర్పణ ప్రార్థన పెట్టుకొని ఇంటి ముందు పెట్టినప్పుడు ఏ విధంగా ఫైర్ అలా వస్తుంటే అక్కడికి వచ్చే వరకు టర్నింగ్ పాయింట్ అయిపోయి అలా వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు టర్నింగ్ పాయింట్ గురించి చెప్తున్నాను. ఇది ఎప్పుడైతే మీకు ఇంట్రడ్యూస్ చేస్తానో అప్పటి నుంచి మీకు ఎంత గొప్ప టర్నింగ్ పాయింట్ జరిగిందో అనేక మంది సాక్ష్యాలు మీరు విన్నారు. ఈరోజు కూడా మనము ఈ యొక్క పరిశుద్ధమైన గడియలో దేవా మమ్మల్ని అనేకమైనటువంటి విపత్తు నుండి యాక్సిడెంట్ నుంచి ప్రాణాపాయం నుండి తప్పించమని చేసే ప్రార్థన మనం ప్రార్థన చేసుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. యేసువా దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకార్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, అన్ని రిట్రీట్ సెంటర్స్ ని మరి ముఖ్యంగా ఇరై అరస రిట్రీట్ సెంటర్ ని, తమిళనాడులో కడుతున్న నూతన సెంటర్ ని, DMI 24/7 గ్రూప్ ను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందరు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. అవర్ లేడీ ఆఫ్ రోసా మిస్టికా, Pray for us. రోసా మిస్టికా మాత, మా కొరకు ప్రార్థించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, హైదరాబాద్ నుండి తమిళ మొడకంలో పాల్గొనటానికి ఒక కుమారుడు వచ్చాడు. ఉన్నత్ అనే వ్యక్తి. పాపం ఆయన అంత దూరం నుంచి జస్ట్ వడకములో పాల్గొని మాతో పాటు ఉండాలని, తర్వాత వాళ్ళకు ఇంటిలో చాలా అద్భుతాలు జరిగిందంట. నేను సడన్గా ట్రాన్స్ఫర్ అయిపోయాను కావున చాలా బాధపడ్డాడంట. మరి ఫాదర్ గారు ఉన్నప్పుడు నేను సాక్ష్యం చెప్పాలని అనుకున్నాను. ఫాదర్ గారు రాలేదు కదా లేదు కదా అని అనుకొని ఆ బాధతో ఇక్కడ దాకా వచ్చేసాడు. మరి ముఖ్యంగా వాళ్ళ అత్తమ్మ ప్రత్యేకంగా ఫాదర్ దగ్గరికి వెళ్ళు, ఈ సాక్ష్యం చెప్పు అని పంపించినారు. వీళ్ళు ప్రతిరోజు 3 గంటల ప్రార్థన చేసే ఒక కుటుంబం. వాళ్ళ ఇంటిలో అనేక అద్భుతాలు వడకం ద్వారా అనేక విషయాల్లో ఇలా జరిగినటువంటి విషయాన్ని పంచుకోవటానికి ఆల్ ద వే హైదరాబాద్ నుండి నిన్నటి రోజు వరకు తమిళ వడకంలో పాల్గొని ఈ సాక్ష్యం చెప్పి వెళ్ళటానికి వడకం అయిపోయి అందరూ వెళ్ళిపోయారు. ఆయన ఇక్కడ ఉండి ఈరోజు వెళుతున్నాడు. అంటే నాకు అనిపిస్తుంది ప్రజలు మన మీద ఎంత ప్రేమ చూపించి, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ వాడిపట్టి, తమిళనాడు, మీరు చూపించే ప్రేమకు ప్రత్యేకంగా
దేవునికి వందనాలు స్తోత్రం తెలియజేస్తున్నాను. ఇప్పుడు సహోదరుడు మన మధ్యలోనికి వచ్చి తన యొక్క సాక్ష్యాన్ని పంచుకోబోతున్నాడు. నౌ he will come and testify with us the testimony all the way from Hyderabad. He came for this Tamil retreat, and there are also people who watch this program every day 3 o'clock. Now over to Unath for these testimonies. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నా పేరు ఉన్నత్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఫాదర్ చెప్పినట్టే నేను హైదరాబాద్ నుంచి అనుకోకుండా అసలు టికెట్స్ కానీ ఏం లేదు. రేపు రిట్రీట్ అంటే ఈరోజు బయలుదేరమని మా అత్తగారు చెప్తే టికెట్స్ లేవు, ఏం లేవు. నేను జనరల్లో వచ్చాను. హైదరాబాద్ నుంచి చెన్నై, మళ్ళీ చెన్నై నుంచి తాంబరం వెళ్ళి, తాంబరం నుంచి ఇక్కడ దుండిగల్లో దిగి, అక్కడ నుంచి మొత్తం అంతా జనరలే. అసలు దేవుని చిత్తం ఎలా ఉందా అంటే నువ్వు ఎలాగైనా వెళ్ళాలి అని ఆయన ప్రేరేపణతో నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అండ్ సిరిల్ ఫాదర్ గారి గొప్పతనం చెప్పడానికి నేను వచ్చాను యాక్చువల్లీ ఇక్కడికి. 2024లో మా అన్నకు ఒక అమ్మాయికి పుట్టిందండి. పుట్టిన 2 రోజులకే తనకి ప్రాబ్లం ఉంది స్టమక్లో. అది మాకు తెలియదు యాక్చువల్గా, అది నాకు ఇప్పుడు తెలుసు కాబట్టి నేను చెప్తాను మీకు స్టమక్లో అని. అయితే తనకి 3 నెలల నుంచి మేము తిరగని హాస్పిటల్స్ లేదు, తిరగని గుళ్ళు లేవు, తాయెత్తులు అవి ఇవి అన్నీ చేశాం, కానీ అసలు ఏం వర్కౌట్ అవ్వలేదు. తర్వాత చూస్తే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే, నువ్వెందుకు అక్కడిక్కడ తిరుగుతున్నావు, మన దేవుడు ఉన్నాడు కదా, మన దేవుని దగ్గరికి వెళ్ళు. చెప్పింది, విన్నాను, అంతే, వదిలేశాను. కానీ ఒకరోజు అనుకోకుండా ఏమైందంటే నేను చేసి లోపలికి వెళ్ళాం. అప్పుడు రిట్రీట్ జరుగుతుంది, నాకు తెలియదు యాక్చువల్లీ అది రిట్రీట్ అని. వెళ్ళినప్పుడు 3 నెలల నుంచి నా పాపకి రోజు సెలైన్లు, ఇంజెక్షన్లు అవి వేయడం తప్ప ఏది చూసింది లేదు, నవ్వింది లేదు, ఆనందం లేదు. ఎప్పుడు పాప ఏడుస్తూనే ఉండేది. ఆ ఏడుపుని చూసి మేమెవరం నవ్వింది లేదు. పాప పుట్టిందన్న సంతోషమే తప్ప బాధతోనే ఉన్నాం. అలాంటిది లోపలికి వెళ్ళగానే ఆ డివైన్ మర్సీ సెంటర్లోకి వెళ్ళగానే మా పాప నవ్వింది. అసలు ఆ నవ్వి చూసిన తర్వాత మా అందరికి అనిపించింది దేవుని యొక్క కృప చిన్న పాప మీద చిరునవ్వుతో చూపించారని చెప్పి. అప్పుడు అనిపించింది మన దేవుడు ఇంకా చెయ్యి వదిలిపెట్టలేదు. కాకపోతే ఈ మిరాకిల్ నాకు అనిపించింది, నువ్వెందుకు అసలు మన దేవుడిని వదిలేసి ఎక్కడెక్కడో వెతుకుతున్నావు, ఇంటి పక్కన పెట్టుకొని ఎక్కడనో చూస్తున్నట్టు ఉంది కదా అన్నట్టు అనిపించింది. సరే అని చెప్పేసి పాపను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం, అయిపోయింది. నెక్స్ట్ డే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కాల్ చేసి, మా పాపకి ఇట్లా అయింది, ఏమైంది అర్థం కావట్లేదు అంటే, నేను ఒక చెప్తాను హాస్పిటల్ అక్కడికి వెళ్ళండి అంటే అక్కడికి వెళ్ళాం, చూసాం, అంతా అయిపోయింది. సర్జరీ అన్నారు, అంతా ఓకే ఫైన్. ఫస్ట్ సర్జరీ అయిపోయింది. అయితే నేనేమనుకున్నానంటే 2025 వచ్చేసింది అప్పటికే, అంటే నవంబర్లో పుట్టింది పాప. ఫిబ్రవరి లెంట్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. నేను అనుకున్నాను మొన్న చర్చ్లో చూస్తేనే మా పాప నవ్విందంటే నేను నిజంగా దేవుణ్ణి మొత్తం అర్పించుకొని ఆరాధన చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఫస్ట్ టైం నా లైఫ్లో, నాకు 30 ఏళ్ళు ఇప్పుడు, ఫస్ట్ టైం నా లైఫ్లో నేను లెంట్ సీజన్ స్టార్ట్ చేశాను. ఫాస్టింగ్ ఉన్నాను 45 డేస్. ఆ 45 డేస్లో మా కూతురికి 2 సర్జరీలు అయిపోయినాయి, తను మంచి కూడా అయిపోయింది. అది ఫస్ట్ మిరాకిల్ జరిగింది. అయితే ఆ కంటిన్యూషన్ ఉంది, అది నేను టైం లేదు ఎక్కువ చెప్పలేకపోతున్నాను. సెకండ్ ఏమైందంటే, పాప కోసం మేమందరం కష్టపడుతుంటే ఇంట్లో మదర్కి టెన్షన్ వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయాయి. మా మమ్మీకి 2014 నుంచి ఉంది షుగర్. ఆమె షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయి మా మదర్ తట్టుకోలేక, అంటే పుట్టిన పాప ఒకటే కూతురు ఆడపిల్ల కాబట్టి టెన్షన్తోనే తన షుగర్ ఎక్కువైపోయి హాస్పిటల్ అడ్మిట్ అయింది. అక్కడ కూతురు అడ్మిట్ ఉంది, ఇక్కడ అమ్మ అడ్మిట్ ఉంది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ స్కాన్లు అవి ఇవి అన్నీ చేసి, మీ అమ్మకి 2 కిడ్నీలు పోయినాయి నాన్న, ఏం చేయలేం, సర్జరీ చేద్దామన్న షుగర్ ఉంది కదా, చేసినా కూడా బతకదు, కష్టమే అని అన్నారు. ఇదేంటి దేవా, నేను నిన్ను నమ్ముకొని నీ దగ్గరికి వచ్చి నువ్వు అన్నావని చెప్పి నేను లెంట్ సీజన్లో కూడా ఉండి అన్నీ చేస్తే మళ్ళీ ఇంత పెద్ద రాయేసామైందని ఎత్తి మీద అనుకున్నా. తర్వాత మా మమ్మీని అడిగితే మా మమ్మీ అన్నది, ఏం కాలేదు, నాకు ఏం కాదు, బాగానే ఉన్నా అన్నారు. అప్పుడు మళ్ళీ నా ఫ్రెండ్ ఎవరైతే దేవుని దగ్గరికి వెళ్ళమని చెప్పారో తనే చెప్పింది, ఫాదర్ సిలిన్ ఒకరు ఉంటారు మొత్తంగా చర్చ్లో, తను రిట్రీట్ చేస్తూ ఉంటారు, ఒక్కసారి వెళ్ళేసి రాని అన్నారు. నేను అన్నా, మా మమ్మీ ఇక్కడ హాస్పిటల్లో బెడ్ రిడన్ అయ్యి ఉంది, అక్కడ కూతురికి సర్జరీ అవుతుంది, నేను ఎట్లా వెళ్తా అని అంటే, ఒకసారి వెళ్ళి చూడొచ్చు కదా, నార్మల్గా 4 డేస్, ఎక్కువ ఏమి ఉండదు, 4 డేస్ అంటే సరే అని చెప్పి నేను మా ఇంటి వాళ్ళకి చెప్తే ఒప్పుకోలేదు, తిట్టిరు అందరు. తెలివి ఉందా నీకు, ఈ టైంలో నువ్వు ఎట్లా వెళ్తావు అందరిని వదిలేసాను అంటే, సరే ఏమన్నా కానీ అని చెప్పేసి వాళ్ళు చెప్పకుండా వచ్చేసాను. రిట్రీట్కి వచ్చా. ఫస్ట్ 2 డేస్ ఫుల్ అంటే ఫుల్ అసలు ఆరాధనలో ఎలా ఏడ్చానంటే, నేను
నా సొంత తండ్రి దగ్గర నేను ఎలా ఏడుస్తానో అలా ఏడ్చాను, కానీ నేను మా డాడీ దగ్గర ఎప్పుడు ఏడవలేదు నిజం చెప్పాలంటే. కానీ మన యేసురాజు దగ్గర ఏడ్చాను, సొంత తండ్రిలాగా అనుకొని బాగా ఏడ్చి 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 ఆరాధన చేస్తే 3 రోజులు అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, థర్డ్ డే అయిపోయింది, ఏం అవ్వట్లేదు. ఇంటికి ఫోన్ చేస్తే అందరూ అలానే ఉంది అన్నారు. ఏం అవ్వట్లేదు, ఏం చేస్తున్నాము, ఏమో మరి దేవుడు అనుగ్రహించడేమోలే ఇంతే అనుకొని, సరే ఇంకో 2 days ఉందిగా ఇది కూడా చేసుకొని పోదామని అనుకున్నాం. 4th డే మిరాకిల్ చూపించారండి. దేవుడు సిరిల్ ఫాదర్ ద్వారా మాట్లాడారు నాతోని. అసలు ఆ రోజు ఆరాధనలో నేను ఎవరో తెలియదు, నా మదర్ ఎవరో తెలియదు, నా అసలు ఏమీ తెలియదు. అలాంటిది ఫాదర్ ఉండి ఇక్కడ ఒక వ్యక్తి వచ్చాడు, తన తల్లి కోసం తపస్సు బాగా కష్టపడుతున్నాడు. ఎంత అంటే తరించిపోతున్నాడు అబ్బాయి. ఇప్పటి వరకు నాతో ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి అనుకుంటున్నాడు అని కూడా అన్నారు. అసలు అది ఎంత దైవశక్తి అంటే నాకు అది అర్థమే కాలేదు. ఇదేంది నా గురించి అంటున్నట్టుంది అని అనిపించింది. తర్వాత చూస్తే నీ తల్లి పేరు మరియారా అని, నువ్వు ఎవరి కోసం అయితే వచ్చావో నువ్వు బాధపడద్దు, నువ్వు ఇక్కడ నుంచి రిట్రీట్ నుంచి ఇంటికి వెళ్ళేలోపు నీ తల్లి నీ ఇంట్లో ఉంటుంది, ఏం కాదు బాధపడద్దు అని అన్నారు. అలాగే చూసుకుంటే నా కూతురు కూడా హాస్పిటల్లో ఉంది. సేమ్ మళ్ళీ సెకండ్ ఆరాధనలో ఫాదర్ అన్నారు, నువ్వు ఎందుకమ్మా నేను చెప్పిన తర్వాత కూడా ఇంత బాధపడుతున్నావు, నీ ఇంకోటి కూడా ఉంది కదా అది కూడా అయిపోతుంది, టెన్షన్ పడద్దు అన్నారు. సరే అని చెప్పేసి వడకం అయిపోను కూడా లేదు, ఇంకా రిటైర్ అయిపోయినాక మధ్యలో బ్రేక్ ఇస్తారు కదా, ఆ బ్రేక్లో ఫోన్ యూజ్ చేయొద్దని చెప్పినా కూడా దొంగతనంగా వెళ్ళి నేను మా ఫాదర్కి ఫోన్ చేసి అడిగాను, నా డాడీ ఇట్లా ఇక్కడికి వచ్చాను కదా ఏమైంది అని అంటే, ఏమవుతుంది ఏం కాలే వదిలేసాయి నువ్వు వచ్చేసే ఫస్ట్ అని అన్నారు. మరి ఫాదర్ ఇట్లా అన్నారు, ఏం జరగలేదు ఏమవుతుంది, పేరు పెట్టి కూడా చెప్పారు కదా అని అనుకున్నా. తర్వాత చూస్తే సరేలే ఇంకా ఇంతే అనుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ వడకంలో కంటిన్యూ చేస్తున్నా. 7:30 అవుతుంది ఈవినింగ్. మా డాడీ నాకు 3-4 times కాల్ చేశారు. నేను ఫోన్ చేసి 4 o'clockకి, 7:30 3-4 times కాల్ చేస్తే నేను లేపలేదు. అయితే నేను 8 o'clock బ్రేక్కి మళ్ళీ ఫోన్ చేశాను, రిటర్న్ కాల్ చేసి ఏమైంది అని అంటే సీరియస్ అయ్యాను. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, లేపవా, ఏమైంది, ఎక్కడున్నావు, ఎక్కడుంటా చేస్తూనే ఉన్నా అంటే, ఇంటికి వస్తున్నామని చెప్పి ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ లేపవేంది అని అంటాడు. అదే మిరాకిల్ యాక్చువల్గా. అప్పటికి ఫాదర్ చెప్పింది అయిపోయింది. మా డాడీ ఫోన్ చేసిండు, నేను లేపలేదు, వచ్చి చూస్తే ఆల్రెడీ ఇంట్లో ఉన్నారంట మమ్మీ ఇంకా డాడీ. అది రెండోది మిరాకిల్. ఇవి 2 అయిపోయినాయి. నేను సరేలే ఇక నేను వచ్చిన పని అయిపోయింది అని అనుకున్నా. కానీ మళ్ళీ లాస్ట్ డే వెళ్ళే ముందు అభిషేకం ఉంటుంది. అభిషేకంలో నేను అనుకోలేదు యాక్చువల్గా, కానీ ఫాదరే చెప్పారు, ఇక్కడ ఎవరైతే యవనస్తులు ఉన్నారో పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, మీ అందరికీ మ్యారేజెస్ అవుతాయి, మీరేం టెన్షన్ పడద్దు, నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పటికి మీరు మీ వైఫ్తో వస్తారు వడకానికి అని అన్నారు. అది నేను మనకెందుకులే, మనకి ఇంకా ఇప్పుడే అవదేమో అనుకోని లైట్ తీసుకున్నా. వడకం అయిపోయింది, అంత అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయా. వడకం నుంచి వెళ్ళిన 2 monthsలో ఒక మ్యాచ్ వచ్చింది, క్రిస్టియన్ మ్యాచ్. చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళే. నాకు ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఉన్నానంటే మా అత్తమ్మే నా వైఫే కారణం. నాకు చాలా మంచి వైఫ్ వచ్చింది, చాలా అందమైనది, చాలా మంచిది అమ్మాయి. అఖిల తన పేరు, మా అత్తమ్మ పేరు పద్మ. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయి 8 months అయిపోయింది. నా వైఫ్ 8th month ఇప్పుడు వస్తున్నారు. సో షీఈస్ క్యారింగ్ నౌ. సో ఇవి 3 నా లైఫ్లో జరిగిన గొప్ప అదృష్టవంతమైన మిరాక్యులస్ థింగ్స్ ఫాదర్ సిరిల్ ద్వారా. మేము ఇవన్నీ అవుతుండగా ఇవి 3 అయిపోయిన ఫాదర్, ఇంకో మిరాకిల్ జరిగింది రీసెంట్గా 1 week బ్యాక్. ఫాదర్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం అని చెప్పి ఒక ప్రేయర్ చేశారు ఈవినింగ్ 7 o'clock అడరేషన్. సో ఆరాధనలో నా వైఫ్ అన్నది, నీకు జాబ్ లేక 6 months అవుతుంది అంటే, మ్యారేజ్ తర్వాత నాకు జాబ్ లేదు, జాబ్ నుంచి 6 months అవుతుంది, ఖాళీగా తిరుగుతున్నాం కదా, ఫాదర్ ఇలా అన్నారు ఒకసారి ఉందాం ప్రేయర్లో అంటే, ఆ ప్రేయర్ కోసం అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళాను, నేను వైఫ్ కలిసి ఉందామని చెప్పి. అక్కడ వెళ్ళి ఉంటే మేమిద్దరం కలిసి ప్రేయర్లో ఉన్నాం. ప్రేయర్ అయిపోయింది, లైట్ తీసుకున్నాం. ఫాదర్ ఒక మాట అన్నారు, మీరు ఇప్పుడు ఇంత ప్రేయర్ చేస్తున్నారు కదా, ప్రేయర్ అయిపోయేలోపు మీకు మెయిల్స్ వస్తాయి లేకపోతే కాల్స్ వస్తాయని అన్నారు. అయితే నేనుండి సరేలే చూద్దామని అనుకున్నా. నాకు మెయిల్ రాలే, కాల్ రాలే, బాధపడ్డా. సర్లే మనకు రాసిపెట్ లేదేమో అనుకున్నా. నెక్స్ట్ డే నాకు తెలిసిన ఒక వాళ్ళు రెఫరెన్స్ నుంచి వాళ్ళు కాల్ చేసి చెప్పారు, ఉన్నత ఎక్కడున్నావు, మేడం ఇట్లా ఖమ్మంలో ఉన్నానంటే, నువ్వు ఇమీడియట్గా రెజ్యూమ్ తీసుకొని వచ్చేసి నీకంటూ ఒక జాబ్ ఉంది, నువ్వు వచ్చావంటే మాట్లాడి ఎంతో అంత శాలరీ మాట్లాడుకొని చేసుకుందాం అన్నా. ఓకే మేడం అని చెప్పా. అది నేను నా వైఫ్కి చెప్తే, ఇది కూడా నువ్వు చెప్పాలి అని చెప్పి, అందుకని ఇప్పుడు నన్ను నా వైఫ్ మా అత్తమ్మ నన్ను జనరల్లో మరి అంటే ఇక
ఎంత అది చేసి మరి వచ్చానో అదంతా ఫాదర్ యొక్క గొప్పతనం. నేను అక్కడ అయిన తర్వాత అందుకే తమిళ్ నాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే మదర్ టంగ్ తమిళే కానీ అంత రాదు. ఇప్పుడు నేను ఈ 4 days ఉన్న దాంట్లో బైబిల్ చదివినప్పుడు వచ్చిన వాక్యాలు నాకు అర్థమవ్వవు, కానీ ఫాదర్ మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అదే అర్థమైంది. ఈ 4 daysతో నాకు మంచి జ్ఞానం ఇచ్చారు. నేను ఇప్పుడు చాలా హెవీగా వచ్చాను యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు మస్త్ అంటే ఇప్పుడు నేను నవ్వుతున్నా కదా, చాలా లైట్గా వెళ్తున్నాను అనమాట ఇంటికి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. 1 minute. సో ఉన్నత్ చూశారు కదా, మరి కొంతమంది నేను మొత్తంగిలో ఉన్నప్పుడు పాపం సాక్ష్యం చెప్పటానికి కుదరలేదు. కావున ఆయన ఆల్ ద వే ఇక్కడ హైదరాబాద్ నుండి ఇంత దూరం ప్రయాణం చేసుకుంటూ ఇక్కడికి వచ్చాడు. చూడండి, ఇది 10 మంది కుష్ఠరోగులు స్వస్థతను పొందినప్పుడు ఒక్కరు తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పారు. ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ మేము ఉన్న తమిళనాడు. అంటే దేవుడు చేసే మేలులను మరొక దేవుని స్తుతించుము అని కీర్తనగాడు పలికినట్టు ఇంత దూరం వచ్చాడు. తర్వాత ఇప్పుడు సండే క్రొత్త ప్రోగ్రాం పెట్టాం చూడండి, ఆరాధన. దానికి ఆయన కూడా ఒక సాక్ష్యం చూశారు కదా. అలాగే వాళ్ళ మమ్మీని దేవుడు పేరు పెట్టి పిలిచి, ఆయన వడకంలో ఉన్నప్పుడే ఇంటిలో జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్తుంటాను, మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఇంటిలో అద్భుతాలు జరుగుతాయని. ఇలాగే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. మీ టర్నింగ్ పాయింట్ నిత్యం అని చెప్పిన దానికి ఇవన్నీ గుర్తు. ఆల్రెడీ జాబ్ గురించి పెట్టినటువంటి ఫస్ట్ ప్రోగ్రాంలోనే ఈయన ఒక సాక్షిగా మన మధ్యలో నిలబడుతున్నాడు. మరి ముఖ్యంగా మంచి అత్తమనిచ్చారు, మంచి భార్యని ఇచ్చారు. అలాగే మీ అందరికీ కూడా దేవుని దీవెనలు కలుగుతాయి. మరి 8th month ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి తన భార్య అక్కడ ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. తప్పకుండా దేవుడు మీ అందరినీ దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం అందరం కలిసి ఇలాగే ఎంతో మంది సాక్ష్యం చెప్పాలని మనం ప్రార్థన చేసుకుందాం. నా వైఫ్ కూడా వస్తాం అనుకుంది యాక్చువల్గా, చెప్పింది నేను కూడా వస్తాను అని. నేను అన్న టికెట్స్ లేవు, ఏం లేవు, నేనే జనరల్లో పోతున్నా, ప్రెగ్నెంట్ ఉన్నావు కదా వద్దులే, నెక్స్ట్ టైం చూద్దామంటే సరే నెక్స్ట్ టైం ఖచ్చితంగా ముగ్గురం వెళ్దాం అన్నారు. ఎందుకంటే బేబీని కూడా తీసుకొని వస్తాం. ప్రైజ్ ది లార్డ్ ఫాదర్. చాలా సంతోషం. ఉన్నతంగానే ఉండాలి. గాడ్ బ్లెస్ యు. చూసారా ప్రేమైన సహోదరులారా, నేను చెప్పాను మీరు సాక్ష్యం చెప్తారు, మీరు తమిళనాడు వచ్చి కూడా సాక్ష్యం చెప్తారని మధ్యలో చెప్పాను అని చాలా మంది చెప్తున్నారు. ఆల్రెడీ అది స్టార్ట్ అయింది. మరి టర్నింగ్ పాయింట్ ఎలా జరుగుతుంది చూడండి. మీరు చాలామంది ఇప్పుడు మాట చెప్తున్నారు, నేను తమిళనాడు వచ్చి రిట్రీట్ సెంటర్కి వచ్చి సాక్ష్యం చెప్తానన్నారు. త్వరలోనే మేము అక్కడికి వెళ్ళబోతున్నాం. దానికి ముందే స్టార్ట్ అవుతుంది. అన్నీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాడు. మీ ఇంటిలో కూడా దేవుడు అలాగే చేస్తాడు. మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ నిశ్చయం. భక్తితో మనము 4వ గుర్తు కోసం ప్రభుని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగదాం. 4వ గుర్తు చెప్పి ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, 5వ గుర్తులో ప్రతిరోజు మనము ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే టర్నింగ్ పాయింట్ కోసం మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముల కోసం ప్రార్థన మొదలు పెడుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడే మీరు సాక్ష్యం విన్నారు. ఆల్రెడీ మీకు అనౌన్స్ చేసినట్టు నెక్స్ట్ ఆదివారం 7 గంటలకు వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక ప్రార్థన. దాంట్లో కూడా మరి ముఖ్యంగా క్యాన్సర్, అన్ని రకమైన క్యాన్సర్లు నయం కావాలని, మాయమైపోవాలని ప్రత్యేకంగా మనము ప్రార్థన చేయబోతున్నాం. అందువల్ల సిద్ధపాటు చేసుకోండి. ఒక చిన్న మనవి ఈ టైంలో దయచేసి గుర్తుంచుకోండి, ఎవరైతే ఆ ఆదివారం 7 గంటల ప్రార్థనకు ముందుకు వచ్చి సమర్పిస్తున్నారో మీరు లాస్ట్ మినిట్ వరకు మీరు సమర్పణ చేస్తూ ఉన్నారు. కొద్దిగా కష్టంగా ఉంది, అందుకే ప్రోగ్రాం లేట్ అవుతుంది. మీరు గమనించారో లేదో, లాస్ట్ మినిట్ వరకు ప్రజలు సమర్పణ చేసుకుంటూ ఫోన్ కాల్లో మీ సమర్పణ, మీ విన్నపాలు పంపిస్తున్నారు. దయచేసి ఒక టైం లిమిట్ పెడతాను, రేపు ఎల్లుండి మీకు అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు చేస్తే మొత్తం ప్రోగ్రాం మొత్తం డిలే అవుతుంది. దయచేసి మీరు త్వరపడి నేను ముందుగానే మీకు తెలియచేస్తాను. ఆ టైం లిమిట్లో ముందు రోజు కావచ్చు, అలా నేను మీ అనౌన్స్ చేస్తాను రేపు. అలా చేయటానికి ప్రయత్నం చేయండి. సో వచ్చే ఆదివారం ప్రత్యేకంగా క్యాన్సర్ వ్యాధి నుండి ప్రజలకు విడుదల, అది మాయమైపోవడం మాత్రమే కాదు, మాయమైపోవాలని, కరోనా మాయమైపోయినట్టు ప్లీజ్ ఫాదర్ అని చాలామంది విన్నపాలు పంపిస్తున్నారు, లైవ్ చాట్లో పంపిస్తున్నారు, ఫోన్ కాల్లో మాట్లాడుతున్నారు. అందువలన ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. తర్వాత ఇలాగే నేను ప్రార్థిస్తుంటే ఈరోజు నాకు అనిపించింది మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కూడా మీకు ముందుగానే అనౌన్స్ చేస్తామని. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ఏముందంటే 26వ తారీఖున జోకిం అన్నమ్మ గారు పండుగ, జోకిం గారు అన్నమ్మ గారు పండుగ కూడా మనం సిద్ధం చేస్తున్నాం. కావున జోకిం గారు అన్నమ్మ గారు పండుగ సందర్భంగా మన తాత, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళందరి కోసం ఆ రోజు మనం ప్రార్థన చేయబోతున్నాం. సో నెక్స్ట్ 2 వీక్స్ ఆల్రెడీ మీకు సిద్ధం చేశాం. కావున మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీక్ 19వ తారీఖున క్యాన్సర్ వ్యాధులని నయం కావాలని ప్రత్యేక మనం ప్రార్థన చేయబోతున్నాం. 19వ తారీఖున మళ్ళీ 26వ తారీఖున ముందుగానే అడ్వాన్స్గా మీకు అనౌన్స్ చేస్తున్నాం. అమ్మమ్మ, తాత, నానమ్మ వాళ్ళందరినీ సిద్ధపాటు చేసుకొని, ఒకవేళ నానమ్మ, అమ్మ వేరే చోట్ల ఉంటే మీరు తీసుకొని వచ్చి మీ దగ్గర పెట్టుకొని కూర్చోబెట్టాలి. ఎప్పుడు? నెక్స్ట్ వీక్ కాదు, మళ్ళీ నెక్స్ట్ వీక్. సో అన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఉద్దేశముల కోసం మనం ప్రార్థన చేస్తాం. హెల్త్ గురించి మాట్లాడుతూ ప్రార్థన చేస్తాం. దేవా, మంచి ఆరోగ్యం ప్రజలకు కలుగునుగాక. ఐసీయూ వార్డులో, హాస్పిటల్లో, కోమాలో, వెంటిలేటర్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ ప్రభా ఆశ్చర్య క్రియలు, అద్భుత కార్యములు జరుగునుగాక. ఆల్రెడీ కొంతమంది మీరు చూస్తున్నారు, ఈ విన్నపాలలో కొంతమంది ఆల్రెడీ రాస్తున్నారు జరిగిందని. ఈ రోజు కూడా మీరు విన్నారు, క్యాన్సర్ నయం అయిందని చెప్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మేము ఇక్కడ చేస్తుంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మీదే. హల్లెలూయా. ఎగ్జామ్ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఎగ్జామ్ రాస్తున్న వారు మంచి రిజల్ట్ పొంది ఆశ్చర్యకరమైన రిజల్ట్ వచ్చిందని సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగాక. జాబ్ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలో, వేరే దేశాలలో జాబ్ కోసం ప్రార్థిస్తున్న వారు, మీరు అనుకున్న జాబ్ కాదు, అనుకొనని రీతిలో దేవుడు మీకు జాబ్ ప్రొవైడ్ చేయునుగాక. మీరు జాబ్ వచ్చి కన్ఫ్యూజ్ అయిపోయి ఏ జాబ్ సెలెక్ట్ చేయాలని, ఆ విధంగా దేవుడు మీకు సహాయం చేయునుగాక. వీసా, PR విషయంలో ఆశ్చర్యకరమైన కార్యములు జరిగిస్తున్నందులకై, జరిగిస్తున్నందులకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఫైనాన్స్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు అన్ని యేసు నామంలో సెటిల్మెంట్ అయిపోనుగాక. యూత్ కోసం ప్రార్థన చేస్తున్నాం. యవన అమ్మాయిలు, అబ్బాయిలందరూ పాపం తెలిసి తెలియక
కొన్ని బంధకాలలో ఉన్నటువంటి బిడ్డలు, అడిక్షన్ లో ఉన్నటువంటి బిడ్డలకు యేసుక్రీస్తు నామములో ఇక్కడ దివ్య మందస్సము నుండి ప్రత్యేక కృపా వరప్రసాదములు విడుదల రూపంలో వారి లోపల ప్రవహించునుగాక. మొబైల్ అడిక్షన్ నుంచి, డ్రగ్స్ అడిక్షన్ నుంచి ప్రజలను దేవుడు విడిపించునుగాక. దేవా, ఎంతో మంది ప్రభా తాగుడు అలవాట్లకు వ్యసనమునకు లొంగి ఉన్నారు ప్రభా. ఆ సాతానుడు పడిపోనుగాక. ఆ బిడ్డలు బయటకు వచ్చే మార్గం తెరవబడునుగాక. కోర్టు కేసులో ఉన్నటువంటి బిడ్డలందరి కోసం దేవుడు యుద్ధం చేస్తానని నీవు చెప్పావు ప్రభా. అందువలన యుద్ధం దేవుడు చేస్తాడని మీరు రిపీట్ చేయండి. మీకు జయం కలగడం నిశ్చయముగా జరుగునుగాక. డైవర్స్ అని క్యాన్సిల్ అయిపోవునుగాక. దేవా, విడాకులు తీసుకున్న వారు, విడాకులకు సిద్ధమయ్యే వాళ్ళు, వాళ్ళు మనసు మార్చుకొని పిల్లలు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు కలిసి సాక్ష్యం చెప్పటానికి తమిళనాడు అవుతురుగాక. దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. అలాగే అక్రమ సంబంధాలు ఉన్నటువంటి బిడ్డలు ప్రభా, బయటపడు మార్గం నీవిస్తేనే వాళ్ళు బయటకు రాగలుగుతారు. సైతాన్లు అన్ని రకమైన చెడు సినిమాలు ఇవన్నీ చూపించి ప్రభా అన్ని ఓకే అని అంటున్న లోకం ఓకే కాదు ప్రభా. నీవు ఏదైతే ఓకే అని చెప్పావో ఆ మ్యారేజెస్, అలాంటి సెటిల్మెంట్స్ మాత్రమే ప్రజలు ప్రామాణికంగా జీవించే దినములు వచ్చునుగా. బిజినెస్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వ్యాపార విషయంలో నష్టములు కలగకుండా లాభకరమైన కార్యములు మాత్రం కాదు, ఇతరులకు ఇచ్చేటట్టు ప్రజలను దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. టెన్షన్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా యేసు నామములో మానసిక బాధలు, కృంగుదలు ఇచ్చిన దుష్ట శక్తులను బంధించి ఆ బిడ్డల లోపలికి విడుదలనిచ్చే ఆత్మను పంపిస్తున్నాము తండ్రి ప్రభా. అలాగే ప్రభా, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లం అన్ని కూడా ఈ గొప్ప యూట్యూబ్ ద్వారా ప్రవహించే ప్రతి ప్రార్థన వారికి స్వస్థతగా మారిపోయిందని వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పడం మేము ముందుగానే ప్రకటిస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే ఇంటి విషయంలో ప్రభా, అమ్మడం, కొనుక్కోవడం ప్రభా, బిల్డింగ్ చేయడం అలాంటి బిడ్డలకు ఆశ్చర్యకరులు దయచేసి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే ప్రభా, పిల్లల విషయంలో బంగారు భవిష్యత కలుగాలని ప్రార్థన చేస్తున్నాం ఓ ప్రభువా. చాలా మంది దంపతులు మరి సంతాన భాగ్యం లేకుండా ఏడుస్తున్నారు. ఆల్రెడీ ఒక ప్రోగ్రాం జరిపాం, దానికి రిజల్ట్ త్వరలోనే వచ్చునుగాక. అలాగే ప్రభా, సంబంధాలు కుదరాలని ఏడుస్తున్న బిడ్డలకు ప్రభా, మంచి సంబంధాలు వైభవంగా వాళ్ళ ఇంటిలో పెండ్లు ఇప్పుడే ఒక సహోదరు సాక్షి చెప్పాడు ప్రభా. అలాగే అందరి ఇండ్లలో శుభకార్యములు, శుభవార్త వైభవముగా జరుగునుగాక ఓ ప్రభువా. అనేక మందిని సైతానుడు రకరకాలుగా టెక్నిక్ వాడుతున్నాడు ప్రభా. ఆయన తెలివిగలవాడు ప్రభా, మోసగాడు ప్రభా. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, అంధకార శక్తులు, దుష్ట శక్తుల ప్రభావములన్నీ యేసు నామములో కాలిపోవునుగాక. ఈ ప్రోగ్రాం అగ్ని ప్రవాహంగా మారునుగాక. ట్యూమర్, లంప్స్ ప్రభా, బయాప్సీ అన్నిట్లో జయం, విడుదల, స్వస్థత, అద్భుతములు జరుగుతుందని మేము నమ్మకంతో ప్రకటిస్తూ ప్రవచిస్తున్నాం తండ్రి ప్రభా. ఆర్గన్ ఫెయిలియర్ అయినటువంటి వాళ్ళు, అవయవాల్లో సమస్యలు ఉన్న వాళ్ళకి యేసయ్య శుభకార్యం, శుభవార్త వినబడే రోజులు జరుగుతున్నందులకు స్తోత్రం. మెడికల్ రిపోర్ట్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ఎంతమంది మెడికల్ రిపోర్ట్స్ తో వేదనతో వేచి ఉన్నారో మంచి రిజల్ట్ రావాలని ప్రభా, ఆశ్చర్యమైన రిజల్ట్ వచ్చునుగా తండ్రి ప్రభా. అలాగే సోరియాసిస్ డిసీజ్ నుంచి ప్రభా, మందులేని రోగముల నుండి ప్రజలకు విడుదల కలగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. అలాగే ఎంతమంది ఎందుకు బ్రతకాలి విరక్తితో ఉన్నారు, ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఆ దుష్ట శక్తుల ప్రవాహం నుండి బయటపడు మార్గం వారికి ఇలాంటి కార్యక్రమం ద్వారా లభించునుగా. పాపం ప్రభా, వృద్ధా వయసులో ఉన్న బిడ్డలు వృద్ధాశ్రమంకు పంపిస్తున్నారు. వద్దు ప్రభా, మనస్సు మార్చుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి చేరే రోజులు వచ్చునుగాక. ఓ ప్రభువా, ఎంతో మంది దంపతులు వారి భాగస్వామిని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలను కోల్పోయిన వారు, తల్లిదండ్రులను కోల్పోయిన వారు, వారందరికీ యేసయ్యా త్వరలోనే మంచి ఓదార్పు, విడుదల, స్వస్థత, మానసిక ఆనందం కలుగునుగాక. ఇక ఏదైతే మీ విన్నపంలో అవన్నీ చేతిలో పెట్టుకోండి.
రాసి పెట్టుకోండి. చివరి గుర్తులో మనం ప్రార్థన చేసి ముగించబోతున్నాం. మరియ తల్లి రోసా మిస్టికా రూపంలో కనిపించిన దర్శనం పియరీనా గిల్లీ అని ఒక నర్సుకి ఇతాలి దేశంలో ఆ మరియ తల్లి కనిపించింది. అప్పుడు ఇద్దరు పిల్లలను చూపించిందనమాట. ఆ ఇద్దరు పిల్లలు ఎవరని పియరీనా గిల్లీ అని ఆ నర్స్ అడిగినప్పుడు మరియ తల్లి చెప్పిన మాట, వీళ్ళిద్దరూ ఫ్రాన్సిస్కో మరియు జసింతా అని మరియ తల్లి చూపించి వాళ్ళతో ఆమెతో ఇలా చెప్పిందంట, నీకు వీళ్ళు ఎలా మంచిగా ఉన్నారు, వీళ్ళు మంచిగా జీవించారు, సింపుల్ పిల్లలు, వీరిని నీవు అనుసరిస్తే నీవు కూడా అలా మారుతావని చెప్పిందనమాట. అంతేకాకుండా వాళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచే చాలా శ్రమలకు గురి అయ్యారు. శ్రమలలో ఉన్న నీకు వాళ్ళు తోడుగా ఉంటారు, కంపెనీ ఇస్తారు అని చెప్పారంట. ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, మీరు ఒంటరిగా లేరు. మీకోసం ఈ బృందం ఉంది, మీకోసం ప్రార్థిస్తున్నాం. దైవ చిత్తమైతే ఈ చిన్న మందసం త్వరలోనే పెద్ద మందసంగా మారబోతున్నది. ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇలా చెప్పారని వింటున్నాను. ఆ వ్యక్తి ఇలా చెప్తున్నారు, ఫాదర్, మీరు అంత పెద్ద సెంటర్ నుంచి వచ్చారు, కానీ మీ మందసం చాలా చిన్నగా ఉన్నది, మీ ప్రోగ్రాం చాలా మంది ప్రజలు చూస్తున్నారని. కొంతమంది నేనేం అడగలేదు చూడండి, ఇది మీకు దేవుడు అవసరం గుర్తు చేస్తున్నాడు. కొత్త సెంటర్లో ఉన్నాను, కొత్త వాతావరణంలో ఉన్నాను, నేను వచ్చినటువంటి ఈ స్థితి నుండి దేవుడు ఆ స్థితికి లేపటానికి మీలో కొంతమందికి నేను అడగకుండా దేవుడు ఈ విధంగా మీకు ప్రేరేపణ ఇస్తున్నాడు. మీ మంచితనమును దేవుడు దీవించునుగాక. దేవా, అలాగే మరియ తల్లి డిసెంబర్ 8వ తారీఖున 12 గంటలకు కృపా సమయాన్ని ప్రకటించండి. ఆ సమయంలో మీరు ప్రార్థిస్తే ఆధ్యాత్మిక మీ వరములను పొందుకుంటారు, శారీరక కృపా వరములను మీరు పొందుకుంటారని చెప్పినది కూడా ఈ పియరీనా గిల్లీ అనే వ్యక్తికి మరియ తల్లి రోసా మిస్టికా పలికిన మాట. అందుకే చివరిగా ఈ గుర్తులో, అమ్మ మరియ తల్లి కృపా సమయాన్ని మాకు ఇచ్చి మరియ తల్లి ఈరోజు ఎన్ని రోజులైంది? 1921 ఏదో అనుకుంటున్నాను, 21, ఎస్, 1921 రోజు. 21 అంటే ఏం గుర్తుకొచ్చింది మీకు? గుర్తుకొచ్చిందా? దానియేలు 21 రోజులు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనను విని దూత కిందికి దిగి వచ్చి ఆయనకి జవాబు ఇచ్చిన 21 అనే నంబర్. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. చిన్నగా స్టార్ట్ చేస్తున్నాం, చిన్న మందస్సముతో. కానీ మీలాంటి బిడ్డలను ప్రభు ప్రేరేపించి ఎంత గొప్ప ప్రార్థన ఇది. 1921 రోజులు నడవాలంటే అని మీలో కొంతమందితో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. మీరు ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూస్గా చూస్తున్నారు, కావున మీరు కొన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. దేవుడు హంబుల్గా మా మినిస్ట్రీని స్టార్ట్ చేస్తున్నాడు. త్వరలోనే ప్రభు చిత్తమైతే కావచ్చు వచ్చే నెలలో మేము ఆ నూతన సెంటర్కి వెళ్ళబోతున్నాం. దైవ చిత్తమైతే ప్రార్థిస్తూ ఉండండి. చిన్న చిన్నగా దేవుడు మీ ప్రార్థన ద్వారా నూతన కార్యం, మాకు కూడా టర్నింగ్ పాయింట్ జరిగేటట్టు ఉంది. మీ టర్నింగ్ పాయింట్ కోసం మేము ప్రార్థిస్తే మాకు కూడా టర్నింగ్ పాయింట్ జరిగేటట్టు ఉంది. ప్రార్థించుకోండి. మిమ్మల్ని త్వరలోనే కలవబోతున్నా. మీకు తెలుసు, ఆగస్టు నెలలో అనేక ప్రోగ్రాం హైదరాబాద్లో ఉంది. రండి, మనం అందరం కలిసి ప్రార్థిస్తాం. వచ్చేటప్పుడు సాక్ష్యాలు పంచుకోండి, రెడీగా ఉండండి. సాక్ష్యం నిశ్చయం, టర్నింగ్ పాయింట్ నిశ్చయం. అది హబ్సి కూడా కావచ్చు, మెట్టు కూడా కావచ్చు, లేకపోతే అంజాల కావచ్చు. ఎక్కడైనా మీరు వచ్చి కలిసినప్పుడు సాక్ష్యం చెప్పేటట్టు దేవుడు మిమ్మల్ని దీవించునుగా. దేవుడు ప్రత్యేకంగా వచ్చే వారంలో, ఆదివారం ఆచారం కాదు, మళ్ళీ 26వ తారీఖున ప్రత్యేకంగా తిరునెల్వేలిలో పాలెంకోటలో కూడా పెద్ద గ్రౌండ్లో స్వస్థత మహాసభ నడిపించబోతున్నాం. అటు మైట్రాస్, మైలాపూర్లో గురువుల ఉడకముంది. ఇవన్నిటి కోసం ప్రార్థిస్తూ ఉండాలని మనం ఇచ్చేస్తున్నాం. చివరి గుర్తులో ఉన్నాం. కృపా సమయాన్ని మాకిచ్చిన కృపా రసముగల తల్లి, కృపామయిని ప్రార్థించమ్మా, కృప వెంబడి కృప పొందాలని ప్రార్థించమ్మా అని పాడబోతున్నాం. పాడుదాం. చివరి ఆశ్రమం కొరకై ప్రార్థించుదాం.
కృపా సమయాన్ని మాకిచ్చిన కృపారసముగల తల్లి, కృపా సమయాన్ని మాకిచ్చిన కృపారసము గల తల్లి. కృపామయుని ప్రార్థించమ్మా, కృప వెంబడి కృప పొందాలని. కృపామయుని ప్రార్థించమ్మా, కృప వెంబడి కృప పొందాలని. రోసామిస్తిక మాత మాకై ప్రార్థించండి, అద్భుత శక్తి గల జపమాల మాత మాకై ప్రార్థించండి. మా టర్నింగ్ పాయింట్ త్వరలోనే జరిగి సాక్ష్యం చెప్పాలని, మా కోసం సమస్త మానవాళి కోసం 1921 రోజులు మమ్మల్ని ఇలా నడిపించిన నీ కృపకు స్తోత్రం. ఈ ప్రోగ్రాం కంటిన్యూస్ గా చూస్తున్న బిడ్డలకు ఈ రోజు నుండి ప్రత్యేక దీవెనలు, ఆశీర్వాదం, అద్భుత కార్యములు జరిగేటట్టు ప్రార్థించండి. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1921 రోజులుగా మాతో పాటు ప్రయాణం చేస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 4 సెంటర్స్ కట్టినప్పుడు మాకు సహకరించి మాతో నిలబడిన బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 5వ సెంటర్ కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మా కోసం ప్రార్థిస్తున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దంపతుల కోసం, మరి ముఖ్యంగా సంతాన భాగ్యం కోసం ప్రార్థన ఆరాధనలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జాబు కోసం జరిగిన ఆరాధనలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ పేషెంట్స్ కోసం అర్పించే ఆరాధనలో పాల్గొనబోతున్న వాళ్ళ మీదను, విన్నపాలు అర్పించబోతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు వరకు ఇక్కడ జరిగిన తమిళ ముడకంలో పాల్గొన్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళంలోను తెలుగులోను ప్రకృతి కార్యంతో ప్రారంభిస్తున్న ప్రోగ్రాంలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు అనేక విషయంలో సపోర్ట్ చేసిన బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం నీవు నిర్ణయించిన DMI 24/7 గ్రూప్ మీదను, వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మోకరించి దేవుని యొక్క చివరి ఆశీర్వాదం కొరకై భక్తితో ప్రభుని ప్రార్థించురా. చాలా మంది అంటున్నారు, ఫాదర్ దగ్గరికి రమ్మని పిలుస్తున్నారు కదా, అది చాలా బాగుంది ఫాదర్ అంటున్నారు. దూరంలో మీకోసం ఉంచి ఎన్ని సంవత్సరాలు ప్రార్థించాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ టర్నింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసేయండి. మీకు చేతులు పట్టుకోండి, ప్రార్థించండి, విన్నపాలు అర్పించండి. ఇది మీకోసం ఏర్పాటు చేసుకున్న 1921వ రోజు, 21వ రోజు దానియేలు ఆన్సర్ పొందుకున్నాడు. మీరు కూడా ప్రార్థించండి.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ 1921 రోజులుగా మాతో పాటు ప్రయాణం చేస్తున్న మీ అందరినీ, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించి మీరు కూడా సాక్షి చెప్పేటట్టు మేము దీవించునుగాక. May all those who are continuously accompanying us last 1921 days, may you have your testimony soon. In the name of the Father, and the Son, and the Holy Spirit. Rosa Mystica Mata మాకై సమస్త మానవాళికై ప్రార్థించండి. Happy feast to all of you and God's blessings for you.